నీకెందుకురా, నీ అప్ప కూడా ఇస్తాడురా. ఇదే జైల్లో అడిగితే స్కాచ్ ఇస్తావు, అడగకుండానే మంచంకి చికెన్ 65 ఇస్తావు. బోర్ కొడితే గానా బజానా కూడా నువ్వే అరేంజ్ చేస్తావు. రూపాయి కూడా ఇవ్వను. నేను కొడితే నీకు శాంతియే ఉండదు. శంకర్ రెడ్డి అలియా శంకర్ నాయక్. కరెక్ట్ గానే విన్నావు. శంకర్ రెడ్డి సన్ ఆఫ్ నారాయణ రెడ్డి, కేర్ ఆఫ్ ఎంబీ తాండూర్, ఆదిలాబాద్ జిల్లా. ఒక ఎస్టీ క్యాండిడేట్ కి వచ్చిన జాబ్ ని ఫార్వర్డ్ క్యాస్ట్ లో పుట్టిన నువ్వు ఫేక్ సర్టిఫికేట్ తో సంపాదించావు. మ్యాటర్ లీగ్ అయితే జాబ్ ఉడుతుంది. సెక్షన్ 415, 420ల కింద 5 ఏళ్ల కఠినమైన శిక్ష. ఇదే జైల్లో చిప్పకూడు. శంకర్ రెడ్డి ఏం కాన్సెప్ట్ రానిది? నీ చేతుల్లో కన్నుంటే కాల్ చేస్తావు, అదే నా చేతుల్లో ఉంటే కాళ్ళు పట్టుకుంటావు. స్తంభాన్ని బద్దలు కొట్టుకుని వచ్చి హిరణ్యకశిపుడు పేగులు తీశాడ్రా ఆ లక్ష్మీ నరసింహస్వామి. నీ మెదడు బద్దలు కొట్టి పాస్వర్డ్ ని బయటికి లాగుతాడ్రా ఈ శ్రీమన్నారాయణ. బయట సెక్యూరిటీ ఉంటేనే లోపలికి వచ్చినోండి. నిన్ను చంపి బయటికి వెళ్ళడం నాకో లెక్క. ఆ క్లబ్లను బ్రోకర్ కంపెనీలను మూసాక ఇంకా పెద్ద మనుషులేంటి? అయినా చీఫ్ ఇంజనీర్ అయి ఉండి ప్యాకాట్ ఆడటం సిగ్గుగా లేదు? నీలాంటి వాళ్ళు ఉండబట్టే కదా కోట్లు పెట్టి కట్టిన డ్యాంలు బ్రిడ్జ్లు కూలుతున్నాయి. వేలకు వేలు పెట్టి ఆడుతున్నావు. ఎక్కడిది ఆ డబ్బు? బల్ల కింద చెయ్యి పెట్టి తీసుకున్నదే కదా. తీసుకురండి. ఎక్కడికి రా ఫోన్ చేస్తున్నావు? ఎందుకలా ముట్టి చెంచుకొని చెప్తున్నావు? ఎక్కువంటి ఆశ చూపి పిల్లల చదువుల కోసం, ఆడపిల్లల పెళ్లిల కోసం తమ కష్టార్జితాన్ని దాచుకున్న తమ తండ్రుల నుంచి, రిటైర్ అయిన వృద్ధుల నుంచి డిపాజిట్లు తీసుకుని ఆ తర్వాత బ్యాంక్ దివాళా తీసిందని ప్రజల్ని మోసం చేయడమేగా మీ వృత్తి. ఆ డబ్బుతోనే కదా ఇలా జలసా చేసుకుంటున్నారు. అరెస్ట్ హిమ్. ఏమైపోతాను రా? ట్రాన్స్ఫర్ అయిపోతాను అంతేగా. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు. రే, ఏ క్యాస్ట్ వాడికైనా, ఏ మతం వాడికైనా తప్పు చేస్తే నిలదీసే అధికారం ఈ కాకి బట్టల వాడికే ఉందిరా. రండిరా. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? బుడ్డోడిని పసిబిడ్డిని చంపిన నువ్వు మగాడివా? పచ్చి బాలింతరాలి కడుపులో కత్తి నింపిన నువ్వు మగాడివా? ఈ సీమలో ఆడవాళ్ల జోలికి, పసిబిడ్డల జోలికి వెళ్లిన వాడిని ఏమంటారో తెలుసా? సీమ కొజ్జా. దింపరా కత్తి. అడుక్కోడానికి ఇంటి ముందు నిలబడిన పగటి వేషగాడిలా ఉన్నావు. దింపు. నా కళ్ళబడి ఇంకా నువ్వు బతికే ఉన్నావంటే దానికి కారణం ఆయన. ఎప్పుడు కనుసైగ చేస్తే చాలు నీ వెన్ను విరిచి మన్నులో కలిపేస్తా. పోరా పో. నీ కూతుర్ని తీసుకెళ్లి పో. ఆగు. నీ బిడ్డను నీకు భయపడి పంపడం లేదు. పరాయాడదని మా వంశం కన్నెత్తి చూడదన్న నిజాన్ని నిరూపించడానికే పంపుతున్నాను. తీసుకుపో. తమ్ముడు, ఏంటి నా ఫిగర్ ని తెచ్చేశావు? అవును, మొన్నే సెట్ చేశా. పల్లెటూళ్ళు సహజమైన అందానికి పట్టుబొమ్మలు, చక్కని గాలికి ఆడ పట్టువులు, తీయటి తరిగేటి జొన్ను వంటి తేనె పట్టులు, పాములే వెనుతిరిగిన పసిరికి గట్టులు, నోరూరించే జున్న పాల రుచులు, కన్నుల పండుగలా తిరిగే లేత దూడల చిందులతో, ఆడ మందల అరుపులతో నిండిన పశువుల గొడ్డాలు, దేశానికి పట్టుకొమ్మలు ఈ పల్లె చెట్టులు. టైం ఎంత అయింది? మీరంతా ఎంత తాగుతారో, ఎప్పటిదాకా తాగుతారో మీ ఇష్టం. నేనేమి అనను. ధైర్యంగా తాగండి, భయపడకండి. గంట తాగుతారో, 2 గంటలు తాగుతారో మీ ఇష్టం. తెల్లరదాకా బార్ ఓపెన్ చేసే ఉంచుతాను. అయ్యిందా? ఫుల్గా తాగారా? బార్ బిల్ ఎవరు కట్టక్కర్లేదు. 11 గంటల తర్వాత బార్ ఓపెన్ చేశావంటే ఏం మాట్లాడాలి? డ్యూటీ మీద హైదరాబాద్ వెళ్ళాను. ఎందుకు ఏడుస్తున్నావు? దానికి ఒక్కటే మార్గం. నువ్వే నాతో రోజు ఉంటే సరిపోతుంది. నన్ను పెళ్లి చేసుకుంటే పోనీ నువ్వే నన్ను చేసుకో. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది హోదాలు కాదు, న్యాయాలు.
మీ కమిటీ నిజం తెలిసేసరికి గవర్నమెంట్లే మారిపోవచ్చు. మాకు కావాల్సింది స్పాట్ జడ్జిమెంట్. జనం ముందు శిక్ష పడితేనే ముందు ఇలాంటి ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పుడు పనులు చేయకుండా ఉంటారు. చెప్పండి, శిక్ష మీరు వేస్తారా, నన్ను వేయమంటారా? అదే మీ సమాధానం అయితే మా సీమ కట్టుబాట్లను మేమే అమలు చేసుకుంటాం. ఇంత చెప్పినా కాదని మీరు ఆ మంత్రిని తీసుకెళ్లాలనుకుంటే కొన్ని వేల శవాల మీద తీసుకెళ్లాలనుంటుంది. ఆలోచించుకోండి. ప్రజల్ని చంపుకుంటారా, తప్పుడు మంత్రిని కాపాడుకుంటారా? 11వ అవతారమైన కల్కికి కజిన్ సిస్టర్లా రెచ్చిపోతున్నావు. బ్రతకాలని లేదా? నేరం చేయడం నా వృత్తి. అది కాదన్న వాళ్ళని నరికేయడం నా హాబీ. నన్ను అరెస్ట్ చేయగల పోలీసులు ఇంకా పుట్టలేదు. వాదించగల తెగింపు ఇంకా లాయర్స్ లో కలగలేదు. శిక్షించగల సాహసం ఇంకా న్యాయమూర్తులకు రాలేదు. నువ్వెంతే, ఆఫ్టర్ ఆల్ ఒక డాక్టర్వి. ప్రాణాలతో వెళ్ళదలుచుకుంటే నా మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకో. బహుమానంగా నీకు పట్టు చీరలు కొనబెడతాను. బీరువా నిండా నింపుకో. నగలు కొనబెడతాను. వంటి నిండా వేసుకో. ఎంత డబ్బు కావాలో అడుగు, ఇస్తాను. ఒకవేళ రూపాయి విలువ పడిపోయిందనుకో, డాలర్లు ఇస్తాను, పౌండ్లు ఇస్తాను. అడుగు. మళ్ళీ రా అన్నావో, లేచిన కెరటం కింద పడేలోగా నువ్వు కింద పడతావు. నన్ను దేవుణ్ణి చేసిన మనుషుల కోసం మళ్ళీ నేను మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. అయిన వాళ్ళు బాలయ్య అంటారు, పరాయి వాళ్ళు బాలకృష్ణ అంటారు. 10 మందికి పెట్టినా మనమే, నలుగురిని కొట్టినా మనమే. మొదటి ఒప్పు, కత్తులతో కసరత్తు చేసిన కాకి బాడీరా ఇది. రౌడీలను మసి చేయడానికి అగ్గిలాగా గుప్పుమనే పోలీస్ బాడీరా ఇది. తొందర పడుకురా చింపిని వెదవా. రౌడీల బాడీలతో కబడ్డీ ఆడుకోవడం నాకు చాలా ఇష్టం. తలుపులు నేనే మూస్తాను. ఆ రిపోర్ట్ నేను చేయొచ్చా? నా సంగతి తర్వాత, ముందు నీ సంగతి చూసుకో. పేరుకు పూర్ స్టూడెంట్స్ కోసం హాస్టల్ నడుపుతూ వాళ్ళు ఏ గడ్డైనా తింటారులే అని కల్తీ తిండి పెట్టిన నువ్వు జైల్లో భోజనం చేసే టైం వచ్చింది. ఆ కల్తీ కూడు తినబెట్టి అప్పుడు నేను వెళ్తాను. నేనున్నాను, సమాధానం చెప్తాను. దెబ్బ కొట్టడమే కానీ తినడం మనకు అలవాటు లేదు. కంగారు పడకు. ఈరోజు వ్యాలంటైన్స్ డే అని ఎందుకు పిలువబడతారంటే, రాజుగారి అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమ కోసం ఉరికంబం ఎక్కాడు. కానీ ప్రేమను మాత్రం వదులుకోలేడు వ్యాలంటైన్. ఆ అమర ప్రేమికుడి గుర్తుగా ఈ రోజు వ్యాలంటైన్స్ డేగా పిలువబడుతోంది. ఆంధ్ర రాష్ట్రంలో మర్చిపోలేని ప్రేమికుల జంట ఎవరంటే బాగుమతి కులు కుతుబ్ షా. రాజరికాన్ని మతాన్ని కాదన్న ప్రేమ ఆ జంటది. ప్రియురాలి పేరిట ఆనాడు అతను సృష్టించిన భాగ్యనగరమే ఈనాటి హైదరాబాద్. రాధాకృష్ణులది ఒక రకమైన ప్రేమ, లైలా మజ్నులది ఇంకొక రకమైన ప్రేమ, దేవదాసు పార్వతులది మరో రకమైన ప్రేమ. ఒంటికి వంటికి మధ్య ఉండేది కామం, కంటికి కంటికి మధ్య ఉండేది ప్రేమం. నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్స్పెక్టర్ని రా. కాకి బట్టలతో ఆన్సర్ దొరకకపోతే రౌడీ గెటప్ తో సమాధానం చెప్పించుకుంటాను. ఇదే నీ ఆఖరి పుట్టినరోజు కనుక ఖమోష్. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం నీ తమ్ముడిని ఉరికమ్మం ఎక్కిస్తాను, నిన్ను బొక్కలతో ఇస్తాను. తెలుసు సార్, కానీ మీరు ఒక గుండా పక్కన నిలబడ్డారు. సెల్యూట్ కొడితే మీకు కొట్టానో గుండాకు కొట్టానో తెలియదని.
ఇప్పుడే నరసింహాన్ని స్టేషన్ కి తీసుకెళ్తాను. ఎన్ని కారణాలు కావాలో అన్ని అక్కడ చెప్పిస్తాను. వదలను. రేయ్, ఊడిపోవడానికి ఇది డబ్బుతో కొన్న పదవి కాదు, దమ్ముతో సంపాదించింది. అమాయకుడా, అలా నీ కాగితం మీద రాసి సంతకం పెట్టండి. అతన్ని వదిలేస్తాను. నేను ఆకులు పీకులు తిన్నవాణ్ణి. అడ్డం వస్తే నీ మీద పడుతుంది చెయ్యి. శ్రీలంక రామ బ్రహ్మ, త్వరలో నిన్ను కూర్చోబెడతాను శ్రీకృష్ణ జన్మస్థానంలో.